సో జేఈ అడ్వాన్స్డ్ 2025కి సంబంధించి మీరు కూడా ఆశావహులుగా ఉండండి. మీ ప్రయత్నం లోపల లేకుండా మీరైతే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు జోసాకి సంబంధించి, సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ కావాలంటే మాత్రం ఈ కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. మీకైతే అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ జోసా, సీసాబ్ కౌన్సిలింగ్లు కంప్లీట్ అయ్యేంత వరకు నా యొక్క హెల్ప్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మంచిగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. మీకు సీట్లు వచ్చేదానికి మోస్ట్ ప్రాబబ్లీ మీకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చిన సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ అడ్వాన్స్డ్ 2025 ఎగ్జామ్ మే 18 నాడు అయితే జరగబోతుంది. సో ఇది పేపర్ 1, పేపర్ 2 ఒకే రోజు నాడు 2 సెషన్స్లో జరుగుతుంది. ఈ 2 పేపర్స్ రాసిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్గా 2 పేపర్లు అటెండ్ అవ్వాలి. సో 2 పేపర్లలో కలిపి మీకు తెలుసు కేటగిరీ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత అగ్రిగేట్ మార్క్స్ కూడా అచీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఈచ్ సబ్జెక్ట్లో 10 మార్క్స్ రావాలి. అండ్ ఆ తర్వాత అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే 104 మార్క్స్ వరకు ఉండింది. అండ్ అలాగే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈచ్ సబ్జెక్ట్లో 9 మార్కులు రావాలి. అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 96 మార్కులకి అయితే ఉండింది లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్తున్నాను. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఈచ్ సబ్జెక్ట్లో 5 మార్క్స్ రావాలి. అండ్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 54 మార్క్స్ వరకు అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది. అండ్ అలాగే ప్రిపరేటరీ కోర్స్ ఉంటుంది. ప్రిపరేటరీ అంటే ఈచ్ సబ్జెక్ట్లో +2 మార్క్స్ రావాలి. అండ్ ఆ తర్వాత అగ్రిగేట్ వచ్చేసి 27 మార్క్స్ రావాలి. ఇలా వచ్చిన వాళ్ళకి మెయిన్ కోర్స్ కాకుండా ప్రిపరేటరీ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2025లో కూడా చూస్తే మనం సేమ్ సినారియోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం జోసా జేఈ మెయిన్కి సంబంధించి ఏ విధంగానైతే కట్ ఆఫ్ పర్సెంటేజ్ యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ 0.156 ఈ విధంగా మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ జేఈ అడ్వాన్స్డ్ పోయి ఈసారి ఇక్కడ లాస్ట్ ఇయర్ 104 మార్క్స్కి కట్ ఆఫ్ అంటే ఈసారి సేమ్ 105 ఆర్ 107 ఆర్ బిలో 104 ఈ గ్యాప్లోనే ఉంటుంది అనమాట. అంటే కనీసం 3-4 మార్క్స్ ఎడ్జ్ మాత్రమే ఉంటుంది. అండ్ సేమ్ 96 మార్క్స్ ఉన్న వాళ్ళకి అండ్ 54 మార్క్స్ ఉన్న వాళ్ళకి అండ్ 27 మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ 2-3 మార్క్స్ ఎడ్జ్లోనే కట్ ఆఫ్ అయితే జరుగుతుంది. మరి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఏది 2024 స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. సో ఈ సంవత్సరం కూడా అలానే వస్తుందా అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం జేఈ మెయిన్ కంపారిజన్ చూసినాం. 2024లో వచ్చినటువంటి పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్. అట్ ద సేమ్ టైం జేఈ అడ్వాన్స్డ్ కూడా. సో మీకు తెలిసిందే జేఈ అడ్వాన్స్డ్ అనేది 2.5 లక్షల మంది స్టూడెంట్స్ ఎలిజిబుల్ అయినప్పటికీ అప్లై చేసేటువంటి అప్లికెంట్స్ 2 లక్షలే ఉంటారు. అండ్ 2 లక్షల మంది అప్లికెంట్స్ ఉన్నప్పటికీ 1,80,000 మంది మాత్రమే అపీర్ అవుతారు. అండ్ 1,80,000 మంది రాసినప్పటికీ దాదాపు 40,000 మంది మాత్రమే క్వాలిఫై బయటకు వస్తారు. మరి సీట్లు చూస్తే 18,000 పైచిలకు సీట్లు ఉన్నాయి. అంటే ఒక్క సీటుకి 2 మాత్రమే పోటీ పడేటువంటి ఛాన్స్ ఉంది. అంటే అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఐఐటీలో ఆప్షన్ పెట్టుకోవాలని లేదు కదా. ఆల్రెడీ దే ఆర్ వెల్ స్కోర్డ్ ఇన్ జేఈ మెయిన్స్ ఆల్సో. ఈ 2.5 లక్షల మందిలోనే, లేదా ఈ 1,80,000 మందిలోనే, లేదా ఈ 40,000 మందిలోనే జేఈ మెయిన్స్ కూడా మంచి మార్కులతో క్వాలిఫై, ఒక మంచి పర్సంటేజ్ వచ్చి ఉంటుంది కదా. మరి అడ్వాన్స్డ్ సరిగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఏం చేస్తారు, మెయిన్స్ని ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి ఐఐటి ఒక్కసారి మనం క్వాలిఫైయింగ్ మార్క్ దాటినట్టయితే చాలు మ్యాక్సిమం సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అది పరిస్థితి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్నారో, ఇవన్నీ నేను స్టాటిస్టికల్గా చెప్పేవే, నోటికి ఏదో వస్తే అదైతే మాట్లాడలేదు, ఓకేనా. సో మీరు గత సంవత్సరం కట్ ఆఫ్లు చెక్ చేసుకోవచ్చు. కొన్ని ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను అనమాట. చాలామంది స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఏమంటున్నారంటే మా పిల్లలు మెయిన్సే లాగలేకపోయారు, అడ్వాన్స్ చేయగలరా అని చెప్పేసి. సో మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే బొటాబొటిగా మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అడ్వాన్స్లో మంచి పర్ఫామ్ చేసి ఐఐటి టాప్ ఐఐటీలో సీట్లు తీసుకున్నటువంటి ఉదంతాలు నేను చాలా చూశాను నా మెంటర్షిప్ కెరియర్లో. ఇది ఫ్యాక్ట్. సో కావాలంటే ఈ కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కంపారిజన్ వీడియోస్ కూడా చేస్తాను నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి. సో కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన పర్లేదు. కాబట్టి మీరు మీ ప్రయత్నం మీరు చేయండి. సో రిజల్ట్ అనేది ఆ దేవుడికి వదిలేయండి, ఓకేనా. సో జరిగేది జరుగుతుంది. మీ వైపు నుంచి మాత్రం ఎలాంటి డిఫాల్ట్ లేకుండా అయితే చూసుకోండి. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. అండ్ మీరు ఎంత స్ట్రెంత్ అయితే ఉన్నారో అంత స్ట్రెంత్ అక్కడ ఎగ్జామ్ పైన పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాము. సో కేటగిరీ వైజ్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పాను కదా. సో మీకు సేమ్ ఇలానే వస్తుందా 2025లో అంటే, సో నేను చెప్పేది ఏంటంటే ఒక 2-3 మార్కుల తేడాతో మాత్రమే ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ చూడండి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంకు 355 స్కోర్ వచ్చిందనమాట. ఫస్ట్ ర్యాంక్, 1వ ర్యాంకు 355 స్కోర్ వచ్చింది. మరి ఈ ఇయర్ 360 మార్క్స్కి లేదా 358 మార్క్స్కి లేదా 365 మార్క్స్కి ఎంత మార్కులకి పెడతాడు ఐఐటి కాన్పూర్ వాళ్ళు మనకు తెలియదు.
సో అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం 360 మార్క్స్ కండక్ట్ చేసినట్లయితే ఓకేనా, లాస్ట్ ఇయర్ ప్రకారం 355 మార్క్స్ అనేది హైయెస్ట్ మార్క్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా AR1 అంటే ఎంత, మీకు 350 మార్క్స్ వచ్చినాయి అనమాట, రైట్. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 355, అండ్ అలాగే 300 మార్క్స్ వస్తే 101 ర్యాంక్ వచ్చింది. అంటే చూడండి 300 అబోవ్ వస్తే మీరు బిలో 100 ఉంటున్నట్టే కదా. అబోవ్ 300 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 300కి 355కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. 300 నుంచి 355 మధ్యలో ఉన్న స్ట్రెంత్ ఎంత, కేవలం 100 మంది మాత్రమే. 300కే 101 అంటే ఇక 300 ప్లస్ వచ్చిన వాళ్ళకి బిలో 100 ర్యాంకే కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. అండ్ 201, 300కి 201కి అంటే 100కి 201కి మధ్యలో 100 ర్యాంకులు ఎంత ఉన్నాయి, 281 ప్లస్ రెండు నెలకొన్నాయి. 281 ప్లస్ వచ్చింది అనమాట స్కోర్, 281 ప్లస్ వస్తే 201. అలాగే 301 CRL ర్యాంక్ రావాలంటే 272 మార్క్స్, అంటే ప్రతి 10 మార్క్స్కి 100 మెంబర్స్ ఉన్నారు. మీరు అక్కడ గ్యాప్ చూడండి, 300 281 20 మెంబర్స్ ఇక్కడ. 300 మార్క్స్కి 281కి దాదాపు 19 మార్క్స్, అండ్ దెన్ 200 అండ్ 272 ఇక్కడ 9 మార్క్స్ డిఫరెన్స్తోనే 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ 265 అంటే 7 మార్క్స్ డిఫరెన్స్తో ఇంకో 100 ఉన్నారు. అండ్ 258 అంటే మళ్ళీ ఇక్కడ 7 మార్క్స్ డిఫరెన్స్తో 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ 251 స్కోర్ వస్తే 601, 246 స్కోర్ వస్తే 701, 242 వస్తే 801. చూడండి 46కి 42కి ఎంత, 4 మార్క్స్ డిఫరెన్సే. ఆ 4 మార్క్స్లోనే ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ 237కి 901 ర్యాంక్ వచ్చింది, 233 మార్క్స్కి 1000 ర్యాంక్ వచ్చింది. అండ్ ఆ తర్వాత 230 మార్క్స్కి 1100 ర్యాంక్ వచ్చేసింది, 227కి 1200 ర్యాంక్ వచ్చింది. ఓకేనా, అంటే మీకు బిలో 1000 ర్యాంక్ రావాలంటే ఏం కావాలి, 233 ప్లస్ మార్క్స్ వచ్చి ఉండాలి. 233 ప్లస్ మార్క్స్ వచ్చుంటే మీకు బిలో 1000 ర్యాంక్ వచ్చింది. 233 ప్లస్ మార్క్స్. ఇది CRL ఓపెన్ ర్యాంక్, కేటగిరీల వారికి కూడా చూపిస్తాను, అర్థమవుతుందా. సో లాస్ట్ ర్యాంక్ చూద్దాం మనం. ఇవన్నీ ఈ చార్ట్ మీకు కావాలంటే నేను మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకైతే షేర్ చేస్తాను, అండ్ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఉంటుంది, ఆ రిపోర్ట్ కూడా షేర్ చేస్తాను. సో లాస్ట్ చూడండి కట్ ఆఫ్ 109 మార్క్స్. 109 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి 25,946 ర్యాంక్ వచ్చింది. 25,946. ఇక్కడ ఇంకొక విషయం, మరి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్లు వస్తాయా, చెప్పాం మనం ఇందాకే 1:2% ఉంది, 1:2నే ఉంటారు. సో కొంతమంది ఇటువైపు స్ప్లిట్ అవుతారు కాబట్టి JEE మెయిన్ వైపు, అండ్ దెన్ అక్కడ సీట్లు వేకెంట్ అవుతాయి కాబట్టి, అంటే అక్కడ పొజిషన్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు అంత పెద్దగా పర్ఫామ్ చేయలేరు కాబట్టి, దెన్ ఎవరైతే ఆ 40,000 ఉన్నారో వాళ్ళల్లో దాదాపు 18,000 మంది సీట్లు అయితే తీసుకునేదానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాం, రైట్. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ ఎంతవరకు సీట్లు తీసుకోవడం జరిగింది, ఎంతవరకు సీట్లు తీసుకోవడం జరిగిందంటే ఇక్కడ చూడండి 109 మార్క్స్ మీద ఎంతమంది ఉన్నారో 25,301 అంటే 25,301 నుంచి 25,946 మంది ఉన్నారు. 109 మార్కుల్లోనే చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 109 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్సే ఎంతమంది ఉన్నారు, 109 వచ్చిన క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి 109 కదా, ఇది మొత్తం 109. 25,301 నుంచి 25,946 ఉన్నారు, అంటే దాదాపు 645 మెంబర్స్ ఉన్నారు. 645 మెంబర్స్ ఉన్నారు. ఎక్కడ 109 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే. లాస్ట్ ఇయర్ 109 మార్క్స్ సీట్ వచ్చింది. లాస్ట్ సీట్ ఎక్కడ వచ్చింది, 109 మార్క్స్కి వచ్చింది. కట్ ఆఫ్ ఎంత, 109. మరి 645 మెంబర్స్లో ఎంతమందికి వచ్చింది, 109 మార్క్స్ వచ్చిన వాళ్ళలో ఒక ఇద్దరికో ముగ్గురికో వచ్చి ఉంటుంది, ఆరు ఒక 10 మందికి వచ్చి ఉంటుందేమో. కొంతమంది నేను ఇంతకుముందు ఈ వీడియో చేసినప్పుడు, సార్ నాకు 109 మార్క్స్ వచ్చినాయి, మీరు చెప్పేది రాంగ్, నాకు సీట్ రాలేదు, 109 మార్క్స్ సీట్ వచ్చింది అన్నారు కదా అన్నారు. అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి కామెంట్లో, బట్ కొంత అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవడానికి కొంత టైం బట్టి ఉండొచ్చేమో. సో చూడండి 109 మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, 645 మెంబర్స్ ఉన్నారు. ఆ 645 మెంబర్స్కి సీట్లు ఇవ్వరు కదా. సో కాబట్టి వాళ్ళలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఒక 2 to 5 మెంబర్స్ ఆర్ 2 to 10 మెంబర్స్కి మేబీ ఛాన్స్ ఉండొచ్చేమో, ఇచ్చి ఉండొచ్చేమో. ఎందుకంటే స్టాటిస్టిక్స్ చెప్తుంది 109 మార్క్స్ అంటే లాస్ట్ సీట్ క్యాండిడేట్, సీట్ గెయినింగ్ క్యాండిడేట్ మార్క్స్ అని చెప్పేసి ఒక ఎనాలిసిస్ వచ్చిందనమాట. అది 109 మార్క్స్ ఉండింది ఇక్కడ ఓపెన్ కేటగిరీలో. సో మనం బిలీవ్ చేయాలా వద్దా. సో అంటే ఎందుకంటే చూడండి 645 మందిలో 5 ఎవరో మనకు తెలియదు, రైట్. సో ఇదనమాట పరిస్థితి. అండ్ అలాగే రిమైనింగ్ కేటగిరీస్ చూద్దాం. రిమైనింగ్ కేటగిరీస్ చూస్తే మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్లో హైయెస్ట్ మార్కులు చూద్దాము. 326 ఈజ్ ద హైయెస్ట్ మార్క్స్. ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత అంటే 326 మార్క్స్కి వచ్చింది. అండ్ 227 దాదాపు 100 మార్క్స్లో 100 మందే ఉన్నారు చూడండి.
100 మార్కుల డిఫరెన్స్ ఫస్ట్ మార్క్కి, అండ్ అలాగే టాప్ 100 100కి 100 మార్కుల డిఫరెన్స్ ఉండింది. అంటే 326 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1వ ర్యాంక్ వస్తే 227 మార్క్స్ వచ్చిన 227 ప్లస్ వచ్చిన వాళ్ళు బిలో 100లో ఉన్నారు. ఒక్కొక్క మార్కుకు ఒక్కొక్క ర్యాంక్ వచ్చింది. అంటే 228 వస్తే 99 ర్యాంకు, 228 వస్తే 98 ర్యాంకు, ఆ విధంగా వచ్చినాయి అనమాట. అర్థమవుతుందా? అండ్ 205 మార్క్స్ అంటే ఇక్కడ 17 13 అంటే 18 మార్క్స్ డిఫరెన్స్తో 201 100 మంది ఉన్నారు. 192 మార్క్స్ వస్తే 301 ర్యాంక్, అండ్ 183 మార్క్స్ వస్తే 401 ర్యాంక్, 176 మార్క్స్ వస్తే 501 ర్యాంక్, 170 మార్క్స్ వస్తే 601 ర్యాంక్, అండ్ 165 మార్క్స్ వస్తే 701, 160 వస్తేనేమో 801, 157 వస్తేనేమో 901, 153 వస్తేనేమో 1000 మార్క్స్ వచ్చింది, 1000 ర్యాంక్ వచ్చింది. అంటే బిలో 1000 రావాలంటే కనీసం 150 ప్లస్ స్కోర్ చేయాలి. చాలా మంది సార్ మా పాప ఈడబ్ల్యూఎస్, మా బాబు ఈడబ్ల్యూఎస్, మాకు మంచి సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలంటే చాలా మందికి ఈ స్కోర్ చెప్పాను. 150 వస్తే మీకు బిలో 1000 ర్యాంక్ వస్తుంది, సో మంచి సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. సో చాలా మంది విన్నారు ఆ మాట, నాతో ఫోన్ కాల్ మాట్లాడిన వాళ్ళు. జస్ట్ 3 మార్క్స్ డిఫరెన్స్. ఈ 3 మార్క్స్ డిఫరెన్స్లోనే ఎంతమంది ఉన్నారు చూడండి. 100 మెంబర్స్ ఉన్నారు 3 మార్కుల డిఫరెన్స్లోనే. ఇది 1000, అది 1100, రైట్. అండ్ తర్వాత 148 మార్క్స్కి 1201 ర్యాంక్. సో ఈ విధంగా డిఫరెంట్ మార్క్స్కి డిఫరెంట్ ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్గా లాస్ట్ వచ్చినటువంటి కట్ ఆఫ్ ఎంత అంటే 98 మార్క్స్ అనమాట, 98. సో లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్కి 98, ఓబీసీకి కూడా 98 మార్క్స్ కట్ ఆఫ్. మరి 98 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. 301, 5301 నుంచి 5433, అంటే 132 మంది ఉన్నారు. ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 132 మంది ఉన్నారు. ఈ 132లో ఎంతమందికి సీట్లు వచ్చాయి? మరి లాస్ట్ సీట్ గెట్టింగ్ ఎవరు? 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకే లాస్ట్ సీట్ వచ్చింది. లాస్ట్ సీట్ మార్క్స్ ఎంత అంటే 98 మార్క్సే. మరి 132 మందికి వచ్చిందా? రాలేదు. 132 మందిలో మళ్ళీ 2కో 3కో వచ్చి ఉంటుంది. అర్థమైందా? ఆ 2 3 అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆప్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ పర్టికులర్గా ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు అతను ఎలాంటి ఎన్ఐటీస్లో ఎలిజిబిలిటీ లేదు, ట్రిపుల్ ఎలిజిబిలిటీ లేదు, ఆర్ఎల్స్ వచ్చిన ర్యాంక్ పర్సెంటేజ్ మెయిన్స్ ద్వారా వచ్చిన పర్సెంటేజ్ అక్కడ లేదు. ఆయన పెట్టుకున్న వాటికి ఆ పర్సెంటేజ్కి మెయిన్స్లో రాలేదు, బట్ ఇతను ఇక్కడ వచ్చినటువంటి పర్సెంటేజ్కి అడ్వాన్స్లో వచ్చి ఉండొచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా 98 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కే సీట్ వచ్చింది. మరి కట్ ఆఫ్ పర్సెంటేజ్ కూడా, కట్ ఆఫ్ మార్క్స్ కూడా 98. కానీ ఇక్కడ మిగతా 2 పోయారనుకో 130 మంది ఉంటారుగా, ఆ 130 మెంబర్స్ ఏమనుకుంటారు? మీరు చెప్పేది రాంగ్, 98 మార్క్స్ సీట్ రాలేదు, నాకు 98 వచ్చినాయి, నేను అన్ని ఆప్షన్లు పెట్టుకున్నాను, అయినా కానీ కలవలేదు, మార్కులు రాలేదు, అబద్ధం మీరు చెప్పేది అనుకుంటారు. కానీ కాదు. అర్థమవుతుందా? సో ఈ విధంగా అనమాట. అండ్ అలాగే ఓబీసీ చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ అనేది మీకు 328 మార్క్స్కి ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఓబీసీలో 328కి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, 245కి 101 ర్యాంక్ వచ్చింది, 224కి ఏమో 201 ర్యాంక్ వచ్చింది, అలాగే 200 మార్క్స్ వస్తే 401 ర్యాంక్ వచ్చింది. అండ్ ఆ తర్వాత 150 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకేమో 150 ప్లస్ స్కోర్ చేస్తేనేమో 1800 ర్యాంక్ వచ్చింది. ఇందాక చూడండి 150 ప్లస్ ఈడబ్ల్యూఎస్లో అయితే బిలో 1000 వచ్చింది, ఇక్కడ దాదాపు 1800 వచ్చింది అనమాట ర్యాంక్. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి 98 మార్క్సే. లాస్ట్ 98 మార్క్స్ 9294. 98 మార్క్స్ కింద చూడండి ఎంతమంది ఉన్నారు? 293 మెంబర్స్ ఉన్నారు. ఒక్క 98 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 293 మెంబర్స్ ఉన్నారు. మరి లాస్ట్ సీట్ ఎవరికి వచ్చింది? 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకే వచ్చింది. ఇందులో దాదాపు 5-6 ఉంటారేమో సీట్ వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా వేరే దగ్గర అలాట్ అవ్వడమో లేదా సీట్ రాకుండా ఉండటమో జరిగి ఉంటుంది. అందుకే సీట్ రావాలంటే చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ ఉంటాయి. సేమ్ మార్కులు వచ్చినాయి ఇప్పుడు స్టూడెంట్కి, సేమ్ పర్సంటైల్ గెయిన్ చేసి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పర్సంటైల్స్ నెంబర్లో ఒక డిజిట్ అటు ఇటుగా ఉంటుంది. ఓకే, మరి ఇంకెక్కడ సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్టూడెంట్ పారామీటర్స్ ప్రకారం అతనికి మ్యాథ్స్లో అందరిలో ఈ 293 మెంబర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ మ్యాథ్స్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు వాళ్ళని ఫిల్టర్ చేస్తారు, వాళ్ళ టాప్లో తీసుకొస్తారు. మ్యాథ్స్లో కూడా సేమ్ చేస్తారు అనుకోండి, మ్యాథ్స్లో కామన్గా ఉన్న వాళ్ళని బయట తీస్తారు, వాళ్ళని కూడా తీసి ఫిజిక్స్లో చూస్తారు, వాళ్ళకి సేమ్ వచ్చినాయి అనుకోండి వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. మళ్ళీ కెమిస్ట్రీలో వాళ్ళని అలా ఫిల్టర్ చేసుకుంటూ ఆఖరికి ఏం చేస్తారు? డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు. అది కూడా సేమ్ ఉందనుకోండి వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ ఎవరు ముందు అప్లై చేశారు, రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరు ముందు అప్లై చేశారు, లేదా అప్లికేషన్ నెంబరు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ విధంగా ఒక్క స్టూడెంట్ని బయటకు తీసుకొచ్చి, ఇదంతా మాన్యువల్గా చేయరు, సిస్టంలో
ఆ ఫార్ములా బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ అడ్జస్ట్ చేస్తే దెన్ ఎవరు ఎలిజిబుల్ అనేది అక్కడ తెలిసిపోతుందన్నమాట, వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు. ఓకేనా? సో ఇది సిస్టమ్ బై డిఫాల్ట్గా జరిగేటువంటి ప్రాసెస్, మనకు అన్నీ తెలియవు కాబట్టి మనం ఏమనుకుంటామంటే 98 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందన్నారు, మరి నాకు కూడా 98 వచ్చినాయి బట్ నా రాలేదంటే 98 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు కదా. దాదాపు ఒక్కొక్క మార్కులోనే లాస్ట్ కట్ ఆఫ్ మార్కులు వచ్చేసరికి మినిమం 200-300 మంది ఉంటారు. అంత మంది అక్కడైతే డెన్సిటీ ఉంటుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూద్దాము. ఎస్సీ కేటగిరీలో ఇక్కడ మీకు చూస్తే ఫస్ట్ మార్క్ వచ్చేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎస్సీ కేటగిరీ వచ్చేసి 303 మార్క్స్కి వచ్చేసింది. అండ్ అలాగే ఎస్సీ కేటగిరీలో బిలో 1000 రావాలంటే మీకు 100+ మార్క్స్ వస్తే చాలు. 100+ మార్క్స్ 104 వచ్చినాయి కదా, ఇక్కడ బిలో 1000 అనమాట అనుకోరి. తర్వాత మీకు 70 మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది అని చాలా మందికి చెప్తున్నా నేను. 70 మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది. 2901. మరి ఎక్కడ వరకు సీట్లు వచ్చినాయి? 54 మార్క్స్ సీట్లు వచ్చినాయి. 54 ఈజ్ ద లాస్ట్ స్కోర్. 5682. ఏ బ్రాంచ్ వచ్చింది ఏంటి అనేది పక్కన పెట్టండి. 54 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సిఎస్సి వస్తుందా ఐఐటి బాంబేలో అంటే అది చెప్పడానికి అవ్వదు. ఐఐటి బాంబేలో ఏ బ్రాంచ్ రాదు, ఢిల్లీలో ఏ బ్రాంచ్ రాదు. ఓకేనా? ఐఐటీస్లో ఉన్న కోర్సులు లెక్కలేనన్ని కోర్సులు ఉన్నాయి. ట్రెండ్ సెట్ చేసేటువంటి కోర్సుల కంటే ఫ్యూచర్గా డిసైడ్ చేసేటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. దాదాపు 70-80 కోర్సులు ఉన్నాయి. మనం ఎన్ఐటీస్లో చూస్తాము ఒక 10 నుంచి 15 కోర్సులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ 15 టైప్ ఆఫ్ కోర్సులు చూస్తాం మ్యాక్సిమం. బట్ ఐఐటీలో చూస్తే మాత్రం, ఓల్డ్ ఐఐటీస్లో చూస్తే మినిమం 60 కోర్సులు ఉంటాయి. మినిమం 60 కోర్సులు. ఖరగ్పూర్ లాంటి దాన్ని చూస్తే, కాన్పూర్ లాంటి దాన్ని చూస్తే, బాంబే లాంటి దాన్ని చూస్తే, ఖరగ్పూర్లో అయితే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మిగతా వాటిలో 25+, 30+, 40+ కోర్సులు కూడా అన్ని టైప్ ఆఫ్ కోర్సులు ఉంటాయి అనమాట. ఎందులో సీట్ వస్తుందో మనం చెప్పలేం. బట్ మనం ఆశావహులుగా ఉంటే ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఒక ఆర్డర్ ప్రకారం సెట్ చేసుకొని పెట్టుకుంటే దట్ ఈస్ ద గుడ్ ఫర్ యూ. ఓకేనా? సో ఇది ఎస్సీ కేటగిరీలో 54 మార్క్స్ లాస్ట్ అనేది. 54 మార్క్స్ కూడా చూడండి, ఇక్కడ దాదాపు 81 క్యాండిడేట్స్ ఉన్నారు. 81 క్యాండిడేట్స్ 54 మార్క్స్ గెయిన్ చేశారు. ఓకే, మరి సీట్లు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే దాదాపు 55 వరకు మాత్రమే వచ్చింది వాళ్ళకి. అంటే 5500 ర్యాంక్ వరకు వచ్చేసింది. మిగిలినటువంటి ఈ 180 ఈ 181 మెంబర్స్ ఎంత వాళ్ళకైతే సీట్ రాలేదనమాట. రైట్నా? నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూద్దాము. ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఎస్టీ కేటగిరీ 299 మార్క్స్కి వచ్చేసింది. అండ్ ఆ తర్వాత 98 మార్క్స్ వస్తే చాలు 301 ర్యాంక్ వచ్చేసింది. అండ్ మీకు బిలో 1000 రావాలంటే 68 మార్క్స్కే బిలో 1000 వచ్చింది. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో చూడండి, ఎస్సీ కేటగిరీలో బిలో 1000 రావాలంటే 104 మార్క్స్ వచ్చినాయి. ఎస్టీ కేటగిరీలో మాత్రం బిలో 1000 రావాలంటే జస్ట్ ఎంత 68 మార్క్స్కి వచ్చిందనమాట. ఇక్కడ కూడా వాళ్ళ కట్ ఆఫ్ ఎంత 54 మార్క్స్. రైట్? సో ఇక్కడ వీళ్ళకు ఉండే సీట్లు ఎంతమంది చూడండి, 1800 మంది ఎలిజిబుల్ అయ్యారు. వీళ్ళకు ఉండే సీట్లు ఎంతమంది? 1400 సీట్లే. ఒక 400 మంది మాత్రమే వెనక్కి వచ్చేస్తారు ఇక్కడ క్వాలిఫైన్ వాళ్ళలో. మరి క్వాలిఫైన్ వాళ్ళు అందరూ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారంటే వాళ్ళకి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఆర్ఎల్స్ వేరే దాంట్లో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉండొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదా కావాల్సినటువంటి పర్సంటేజ్లు వచ్చి ఉండకపోవచ్చు, లేదా సరైన డాక్యుమెంట్స్ సెట్ చేసుకుని ఉండకపోవచ్చు. చాలా ఫ్యాక్టర్ డిపెండ్ అవుతాయి. మనం గ్రౌండ్ బయట ఉండి దాన్ని మనం చెప్పలేము. అది ఒక్కసారి మనం ఎంటర్ అయితేనే ఫీల్డ్లోకి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలము. అండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మనకు వస్తుందా రాదో తెలుస్తుంది అనమాట. అమ్మో ఎంతమంది ఉన్నారు, నాకు వస్తుందా రాదని చెప్పేసి మనం బయట ఉండి లెక్కలు వేసుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా వ్యర్థం. చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ సీట్ వస్తుందా రాదా అని వెనకాడుతున్నారు అనమాట. సో ఏదైనా మీరు ఇంత కష్టపడ్డారు, ఒక్క ట్రైల్ వేసుకోండి. ఇన్ కేస్ తగిలిందా సీట్ వస్తుంది, లేకపోతే ఏముంది, మనం రోజు దాన్ని కష్టపడి మోయాల్సిన అవసరం ఏం లేదు కదా. జోసా కౌన్సిలింగ్ మన భుజాలు వేసుకునే మొయ్యం, అదేం మనకి భారం అవ్వదు. అప్లై చేసుకున్నంత మాత్రమే అది మన పాకెట్లో ఉండదు. ఆన్లైన్లో దాని పని చేసుకుంటూ ఉండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయించేసి ఎలాంటి ఆప్షన్లు పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో జస్ట్ అలా పెట్టి పడేసి వదిలేసేయండి. రౌండ్ బై రౌండ్ మీకు మెసేజ్ ఎలర్ట్ వస్తుంది. నాలాంటి వాడు హెల్ప్ తీసుకుంటే అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీకు ఇబ్బంది ఏముండదు, మీ పని మీరు చేసేసుకోవచ్చు ఆరామ్సే. మీరు వేరే దాని మీద ఫోకస్ పెట్టారా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకున్నారా, అది మీ ఇష్టం. బట్ ఫీల్డ్లో దిగితేనే మనకి ఎక్స్పీరియన్స్ చేయగలం, అది నేను చెప్పేది. మన గట్టు మీద ఉండి నీళ్లు చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా అమ్మో అయ్యో భయం అనుకుంటే పని నడవదు. ఓకేనా? సో ఈ విధమైనటువంటి ఏర్పాటు అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు సీట్లు రావాలి అంటే చూడండి ఇంత రేషియోను. 54 మార్క్స్కి 800 సీట్లు ఎన్ని ఉన్నాయి? 1400 వరకు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ? 1800 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇందులో సగం మంది నాకు మంచి ఐఐటీ రావట్లేదు కాబట్టి నేను మెయిన్స్లోనే తీసుకుంటా అంటారు. దాదాపు 500-600 మంది స్టూడెంట్స్ అటే వెళ్ళిపోతారు. ఇక్కడ సీట్లు ఇంకా ల్యాగ్ అవుతాయి అనమాట. ల్యాకింగ్ మనకి ఏదైతే బ్యాక్లాగ్ అయిపోతాయి. అర్థం చేసుకోండి.
అండ్ అలాగే చూడండి సిఆర్ఎల్ పీడబ్ల్యూడి కేటగిరీస్కి సంబంధించి సిఆర్ఎల్ పీడబ్ల్యూడి ఏ పీడబ్ల్యూడి అయినా సరే 54 మార్క్స్ కాబట్టి ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి వాళ్ళకి నెక్స్ట్ 199 ర్యాంక్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 270 అండ్ 73 మార్క్స్ వస్తే 101 ర్యాంక్. సో ఈ విధంగా ఇచ్చిందనమాట. ఓకేనా. సో ఇది విషయం. సో జేఈ అడ్వాన్స్ 2025కి సంబంధించి మీరు కూడా ఆశావహులుగా ఉండండి. మీ ప్రయత్నం లోపల లేకుండా మీరైతే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు జోసాకి సంబంధించి సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ కావాలంటే మాత్రం ఈ కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. మీకైతే అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ జోసా సీసాబ్ కౌన్సిలింగ్లు కంప్లీట్ అయ్యేంత వరకు నా యొక్క హెల్ప్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు మంచిగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. మీకు సీట్లు వచ్చేదానికి మోస్ట్ ప్రాబబ్లీ మీకైతే హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది వీడియో నచ్చిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.